హలో అండి, దసరా పండుగ అయితే రాబోతుంది కదా. ఈ రోజు మనము దేవుడికి గంధం బొట్లు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఇట్లాగా మీరు ప్లేట్లోకి కొంచెం గంధం అయితే తీసుకోవాలి. ప్యూర్గా మనకి ప్యూర్ చందనం దొరికితే తీసుకోవచ్చు. నాకైతే ఇట్లాగా బాటిల్స్లో దొరుకుతుంటాయి కదా, వాటిని అయితే తీసుకున్నాను. ఇందులోకి జవాది పౌడర్ వేసుకోవాలి. జవాది చాలా చాలా మంచి సువాసన వస్తుంది. ఈ రెండింటిని కలిపి దేవుడు బొట్లు పెడితే మీ పూజ గది చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది. చాలా మందికి జవాది పౌడర్ అంటే ఏంటో తెలియట్లేదు. మీరు కనుక కొనుక్కోవాలి అనుకుంటే నేను కింద ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఆన్లైన్లో అయితే తెప్పించుకోవచ్చు. ఇట్లాగా వాటర్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఏదైనా ఇయర్ బడ్ అలాంటివి తీసుకొని మీరు కనుక బొట్టు పెట్టారు అంటే దేవుడి ఫొటోస్కి చాలా నీట్గా వస్తాయి అనమాట. కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇది మనము బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం గంధం వేసి బొట్టు పెట్టుకున్నారు అంటే చాలా చాలా ఇలాగా జవాది కలిపిన బొట్టు పెట్టుకున్నాము అంటే ఎంత బాగుంటుందో, మనకు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ రోజు నేను కట్టుకున్న ఈ ఆరెంజ్ కలర్ శారీ చాలా బాగుంది కదా. అలాగే ఈ దసరాకి మీరు పట్టు చీరలు తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ కలెక్షన్ హర్వితా స్టైల్ హబ్ అనే ఇన్స్టాగ్రామ్ ప్రైస్ అండ్ శారీ డీటెయిల్స్ కోసం లింక్ అని కమెంట్ చేసేయండి.